అందరికీ హాయ్ అండి. ఈరోజు పెడన బస్టాండ్ సెంటర్ పక్కన అండి ఇక్కడ విఘ్నేశ్వర స్వామి వారి నిమజ్జన సందర్భంగా ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం అయితే జరుగుతుందండి. ఈరోజైతే ఆ అన్న సమారాధన కార్యక్రమాన్ని నేను మీకు చూపిస్తానండి. బస్టాండ్ వెనకాలేనండి, అరుణ స్టూడియో వీధండి. నాదెళ్ల కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరియు ఆయన సతీమణి గారి ఆధ్వర్యంలో ఈ అన్న సమారాధన కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుందండి. అలానే భక్తుల సహాయ సహకారాలతో హిందూ ప్రజల ఐక్యవేదిక అందరూ కూడా కలిసి ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని అత్యంత బ్రహ్మాండంగా జరుపుతున్నారండి. ఇక్కడ 2 క్యూ లైన్స్ ఉన్నాయండి, ఒకటి జెంట్స్కి ఒకటి లేడీస్కి అండి. ఇదైతే లేడీస్ క్యూ లైన్ అండి. ఇక్కడ అందరూ కూడా లేడీస్ భోజనం చేస్తున్నారు. అలానే సాంబారు, రైస్, ఈ పక్కన వచ్చేసి పెరుగండి. ఇవన్నీ కూడా సపరేట్గా స్టాల్స్ పెట్టారండి. ఇక్కడ అందరూ కూడా లేడీస్ భోజనం చేస్తున్నారు. ఇక్కడ భోజనం చేసి ఆయన పేరు సుబ్బారావు గారండి. ఇక్కడ లాస్ట్లో వచ్చేసండి వాటర్ సప్లై ఇక్కడ చేస్తున్నారండి గ్లాసుల ద్వారా. ఇక్కడ మొత్తం కూడా వంట కార్యక్రమం అంతా కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారండి. పులిహోర దేశాల్లో వచ్చేసండి ఇది మొత్తం కూడా వంట చేసే ప్లేస్ అండి. ఇక్కడ వాటర్ కానీ ఈ మొత్తం కూడా కూరగాయలు, రైస్ అంతా కూడా ఇక్కడ లోపలైతే వండుతున్నారండి. ఇక్కడైతే పెద్ద దేశాలు వచ్చేసి సాంబారు ఇదంతా కూడా ఇక్కడ కాస్తున్నారండి. ఇక్కడ వంకాయ కూర కూడా ఇక్కడ వేశారండి పెద్ద దేశాలు వచ్చేసి. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నా పేరు నాదెళ్ల కోటేశ్వరరావు, హిందూ చైతన్య వేదిక కృష్ణా జిల్లా సంయోజిత. పెడన ఆర్టీసీ బస్టాండ్ దగ్గర వేంచేసి ఉన్నటువంటి శ్రీ క్షిప్రసిద్ధి గణపతి మందిరం దగ్గర గత 8 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నాము. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు మరియు భజన కార్యక్రమాలు అన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ పూజలో కూర్చునే దంపతులు కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ పూజ చేసుకుని వెళ్ళే పరిస్థితి. అట్లాగే గోపూజ కూడా ఇక్కడ చేయిస్తాం ముఖ్యంగా. అలానే ఇది ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారండి బొమ్మను ఇక్కడ? 8 సంవత్సరాలు అండి. 8 సంవత్సరాలు. ఈ ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పూజ ఈ విధి విధానాల్లో పాల్గొన్న భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుందా? రోజు రోజుకి పెరుగుతుందండి. ఫస్ట్ ఒక 500 మంది అట్లా స్టార్ట్ చేసామండి. ఇప్పుడు 1000, 2000, ఇప్పుడు 3000 వరకు అన్న సమారాధన జరుగుతుంది. ప్లస్ ఊరేగింపులో కూడా భక్తులు బాగా పార్టిసిపేట్ చేస్తారు. భక్తి శ్రద్ధలతో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు అన్న సమారాధన ఈరోజు 5/9/2025 శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు అన్న సమారాధన కార్యక్రమం. అట్లాగే సాయంత్రం 5 గంటలకి స్వామివారి ఊరేగింపు పల్లకితో తీసుకెళ్ళడం జరుగుతుంది. పల్లకి మీద స్వామివారిని ఊరేగుతూ పెడన పురవీధుల్లో మెయిన్ రోడ్ గుండా తీసుకువెళ్ళి శివాలయం వరకు వెళ్ళి శివాలయం నుంచి మళ్ళీ బస్టాండ్ వరకు ఊరేగింపుగా రావడం జరుగుతుంది. అనంతరం మల్లకట్టు కాలువ దగ్గర నిమజ్జన కార్యక్రమాలు ఉంటాయి. కావున మధ్యాహ్నం అన్న సమారాధనకి అలాగే సాయంత్రం స్వామివారి ఊరేగింపుకి కూడా ఈ 2 కార్యక్రమాలకి హిందూ బంధువులందరూ తప్పకుండా పాల్గొని హిందువుల ఐక్యతను చాటుతారని, అలాగే స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మనవి చేసుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నుంచున్న ఆయన పేరు కాశీ గారండి. అలానే క్షిప్రసిద్ధ గణపతి మందిరం దగ్గర అండి ఈ అన్న సమారాధన కార్యక్రమం అత్యంత అద్భుతంగా జరుగుతుంది. కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో సమారాధన కార్యక్రమంలో వడ్డించిన వంటలండి కేసర, పులిహోర, వంకాయ కర్రీ, దోసకాయ చట్నీ, పప్పు, రైస్ అండి. అలానే సాంబారు, పెరుగు అండి. చాలా బాగున్నాయండి వంటలు కూడా. స్వామివారి ప్రసాదాన్ని అందరూ కూడా స్వీకరిస్తున్నారండి. ఈ ప్రసాదాన్ని స్వీకరించడానికి పెడన చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు మరియు పెడనలోని చాలామంది ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి.
ఇక్కడ నుండి రైస్ని ప్రతి టేబుల్స్కి స్టాల్కి తీసుకువెళ్తున్నారండి. ఇదంతా కూడా వంట సెక్షన్. అలాగే అందరూ కూడా ఇక్కడ భోజనం చేస్తున్నారండి. చాలా బాగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది బస్ స్టాండ్ సెంటర్ వెనకాలండి, ఆంజనేయ స్వామి గుడికి ఎదురండి ఇదంతా కూడా జరిగేది ఈ కార్యక్రమం. ఇదంతా కూడా లేడీస్ స్టాల్స్ అండి. ఇదంతా కూడా బాగా నిర్వహిస్తున్నారండి ఇక్కడ భోజనాలను కూడా. ఇదంతా కూడా ఇక్కడ జెంట్స్ స్టాల్ అండి. ఇదంతా కూడా ఇటువైపు ఎదురండి. అలానే ఈ కార్యక్రమానికి చాలామంది భక్తులు వస్తున్నారండి. ఇదంతా కూడా బస్ స్టాండ్ ఏరియా సెంటర్ అండి. అరుణ స్టూడియో వీధి అండి ఇదంతా. ఇప్పుడే మెల్లమెల్లగా అండి భక్తుల రద్దీ కూడా పెరుగుతుందండి. ఇక్కడ గణపతి పూజని 9 రోజులు చేశారండి. అత్యంత అద్భుతంగా చేశారండి. అదిగోండి గణపతి విగ్రహం అసలు చాలా అద్భుతంగా చేశారండి. నాదెళ్ల కోటేశ్వరరావు గారు మరియు ఆయన సతీమణి గారు అత్యంత భక్తి శ్రద్ధలతో అందరితో కూడా చాలా అద్భుతంగా కూడా ఆ పూజా కార్యక్రమాన్ని ఇక్కడ జరిపించారండి. 15వ వార్డు అండి, బస్టాండ్ వెనకాల పెడనండి. ఇక్కడ భక్తులు కూడా చాలామంది కూడా వచ్చి ఇక్కడ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారండి. ఇదిగోండి ఇక్కడ సాంబార్ కూడా తీసుకువెళ్తున్నారు స్టాల్స్కి. చాలామంది భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా విజయవంతంగా నడిపిస్తున్నారండి ఈ కార్యక్రమాన్ని. ఇక్కడైతే రైస్ అయితే తీస్తున్నారండి. సాంబార్ వేస్తున్న అతని పేరండి పైడేశ్వరరావు గారండి. పలు అన్నదాన కార్యక్రమంలో ఆయన వంతు సేవ అనేది ఈ విధంగా వడ్డిస్తూ ఉంటారండి. వచ్చిన భక్తులు అందరికీ కూడా చాలా అద్భుతంగా కూడా ఇక్కడ సేవ చేస్తున్నారండి. నేను కూడా భోజనం అయితే చేసేసానండి. చాలా బాగుంది భోజనం కూడా, చాలా బాగా చేశారండి స్వామివారి ప్రసాదాన్ని. ఈ ప్రసాదాన్ని స్వీకరించడానికి ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలామంది భక్తులందరూ కూడా విచ్చేస్తున్నారండి. ఇక్కడ పులిహోరను కూడా తీస్తున్నారండి డేశాలోకి. ఇప్పుడు కనిపించే ఆయన పేరు ప్రకాష్ అండి. ఈయన పేరు ఇప్పుడు భక్తుల సమూహం అయితే చాలా పెరిగిందండి. ఇదిగోండి లైన్, క్యూ లైన్. ఈ క్యూ లైన్ని చూడండి, మెయిన్ రోడ్డు వరకు వెళ్ళింది. ఇదిగోండి ఇదంతా కూడా లైనేనండి. ఆ చివరి వరకు ఉంటుంది ఈ లైను. ఇప్పుడు కనిపించే ఆయన పేరు రాజా గారండి. కనిపించే ఆయన పేరు వచ్చేసండి బెజవాడ నాగరాజు గారండి. ఇప్పుడు వచ్చేసి ఈయన పేరు వచ్చి వెంకటేశ్వరరావు గారండి. చాలామంది భక్తులు అందరూ కూడా ఇక లైన్లో అయితే ఉన్నారండి. స్థానిక బస్టాండ్ సెంటర్లో అండి ఈ అన్న సమారాధన కార్యక్రమం జరిగేదండి. 15వ వార్డు పెడన బస్టాండ్ వెనక జెంట్స్ కౌంటర్ దగ్గర అయితే అండి ఇక్కడ వాటర్ అనేది సప్లై చేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ చాలామంది కూడా ఇక్కడ సేవ చేస్తున్నారు, పిల్లలు అందరూ కూడా. అలానే ఈ లోపల అందరూ కూడా భక్త జనంతో అయితే నిండిపోయిందండి ఈ రోడ్డు అంతా కూడా. ఇక్కడైతే భోజనాలు అయితే ఇక జరుగుతున్నాయండి. ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం అయితే చాలా అద్భుతంగా కూడా నిర్వహించబడుతుందండి. అలానే ఈ అడ్రస్ వచ్చేసండి మనకి పెడన బస్టాండ్ సెంటర్ అండి. స్థానిక 15వ వార్డులో ఈ విఘ్నేశ్వర స్వామి నిమజ్జన సందర్భంగా అన్న సమారాధన కార్యక్రమం అత్యంత భారీ బస్టాండ్ సెంటర్ వెనుక 15వ వార్డు అండి. నాదెళ్ల కోటేశ్వరరావు గారు మరియు ఆయన సతీమణి అత్యంత అద్భుతంగా కూడా ఇక్కడ పూజలు నిర్వహించారండి. అలానే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. అలానే షేర్ కూడా చేయండి, లైక్ కూడా చేయండి.